భూసేకరణ ఆర్డినెన్స్ ప్రయోగిస్తే రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటిదాకా ల్యాండ్ పూలింగ్ అన్న చంద్రబాబు ఇప్పుడు తుపాకీ గురిపెట్టిన చందంగా భూసేకరణకు సిద్ధమవడం దారుణమని ఆయన మండిపడ్డారు. జీవో 166 విడుదల చేయడాన్ని చూస్తే ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా బయటపడిందని, ఈ జీవోను చట్టం కాకుండా సాయశక్తులు అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా నేను భూ సమీకరణకు వెళ్ళాను. 33,000 మంది రైతులు మాకు భూమిని ఇచ్చారని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజున ఓడిపోయిందా అన్నట్లుగా కేవలం సుమారు 2,000 మంది రైతన్నలు తమ పొలాలకు సంబంధించి కోర్టుకు ఎక్కిన టైంలో ఆ రైతుల మీద తుపాకీ గురి పెట్టినట్లుగా మీ భూములు ఇస్తారా సస్తారా అన్న చందాన ఈ జీవో నెంబర్ 166ని రిలీజ్ చేసింది. ఒకటే అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, మంత్రి నారాయణ గారిని, పుల్లారావు గారిని, అక్కడున్న రాజకీయంగా తెలుగుదేశం వారి అందరినీ కూడా, రైతన్నలు భూ సమీకరణకు ముందుకు రాలేదు కాబట్టి భూసేకరణని మేము బలవంతంగా చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం అనేది దారుణం. ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నాము, ఎక్కడ ఆర్డినెన్సు దీన్ని వాడినా, భూసేకరణ చట్టాన్ని మంగళగిరి, తుళ్ళూరు ప్రాంతాల్లో వాడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రైతన్నలకు, రైతు కూలీలకు, కౌలు రైతులకి అండగా నిలబడిందో అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి జీవోలు, భూసేకరణ చట్టాలు ఉపయోగించినా కూడా ఖచ్చితంగా రైతుకి, రైతు కూలీకి, కౌలు రైతుకి, అదేవిధంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి వివిధ చేతి వృత్తుల వారికి కూడా పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది. వారి పొలాలు, వారి భూములు వారికి చెందేంత వరకు కూడా అవిశ్రాంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పి స్పష్టంగా చెప్తాం. సిఆర్డి యాక్టు ఫెయిల్ అయిన తర్వాత కోర్టుల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు ఏర్పడిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితిలో జిఓఎంఎస్ నెంబర్ 166 తేవడం జరిగింది. దానిలో చాలా లొసుకులు ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని పోరాడతాం. జిఓఎంఎస్ నెంబర్ 166 ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అది నిలబడనీయకుండా, దాన్ని చట్టం కానికుండా శాయశక్తులా ప్రయత్నిస్తాం. విజయం చెందుతామని మాకు నమ్మకం ఉంది.